దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు మొన్న హైదరాబాద్ పట్టణంలో ఏడాది దాకా బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడేందుకు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సవలతులు చేయాలని చెప్పిండు కదా. అయితే ప్రధాని సార్ ఇప్పుడు చెప్పిండు, కానీ ఇదే ముచ్చట ఏపీ ముఖ్యమంత్రి ఎన్నడో చెప్పిండట. ఇగో మీరే ఈయనుండ్రయ్యా ఆయన మాటలనే. అయ్యా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్ ఇక మీ నరకుడు సురువు చేయండి. 7 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈస్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. మీరు ప్రైవేట్ రంగంలోనే కాదు, సర్కార్ల కొలువులు చేసేటోళ్లకు కూడా రానున్న రోజుల్లో ఇంటికాడి నుంచే కొలువులు ఎలగబెట్టేటట్టు సవలతు చేస్తామని మంచిగానే చెప్తున్నారు. కానీ ఉదికు దినాం సర్కార్ ఆఫీసుకు వచ్చిన ఆఫీసర్లు ఏం పని చక్కగా చేయక చిన్న చిన్న పనులకు కామన్ పబ్లిక్ను చెప్పులు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ దింపుకుంటారు. అసొంటిది ఇంటికాడికి వెళ్ళి పనులు చేయిస్తామంటే ఇక పనులు ఏం జరుగుతాయి? అయినా దుబారా ఖర్చులు సర్కార్ల కొలువేలుగా పెడుతున్న ఆఫీసర్లతోని కాదు, మీ లీడర్లతోని ఎక్కువ అవుతున్నాయి. మీ సర్కారుకు నివద్దనే ఎగురం ఉంటే ఇప్పటి సంది ఎసొంటి పబ్లిక్ మీటింగులు కానీ, పార్టీ మీటింగులు కానీ, భారీ బహిరంగ సభలు కానీ, బైకు ర్యాలీలు కానీ బంద్ పెట్టుర్రి. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మాడాకాయ లీడర్లు అందరూ కూడా 10 కార్లు వేసుకొని సోకులకు తిరుగుతారు. అసొంటోళ్లను బంద్ పెట్టిపోయిండ్రి. ప్రతి వారంలో 2 రోజులు బండ్లు అనేటి బయటకు తీయకుండా సర్కారు బస్సుల్లో, రైళ్లల్లో తిరిగేటట్టు జీవోలు తీసుకురాండ్రి. అప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు చెప్పినట్టు కాదు, దేశంలోనే 4 మీతో నడిచే పనిమంతులు అవుతారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.